ఇది ఒక వెరీ సాడ్ న్యూస్. అమెరికాలో ఇది కామన్ అయిపోయింది. అమెరికాలో కాల్పులు, బాపట్ల జిల్లా యువకుడి మృతి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువకుడు అమెరికాలో దుర్మరణం చెందిన పరిస్థితి. అమెరికాలో ఈ గన్ కల్చర్ అనేది ఎవరు అధికారంలోకి వచ్చినా నియంత్రించలేని పరిస్థితి. ఎవడు ఎప్పుడొచ్చి ఎక్కడి నుంచి కాలుస్తాడో తెలియదు. అమాయకంగా తను ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ కౌంటర్ మీద ఉన్నప్పుడు వచ్చి వాడు కాలిస్తే ఎట్నుంచి ముప్పు, ప్రాణభయం ఎక్కడి నుంచి పొంచి ఉంది అని కూడా ఊహించని పరిస్థితి. అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్ణపాలెం మండలం యాజిలికి చెందిన దాసరి శ్రీనివాసరావు ధనలక్ష్మిల కుమారుడు గోపీకృష్ణ బీటెక్ చదివారు. ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. టెక్సాస్లో రాష్ట్రం డలాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. పార్ట్ టైంగా పాపం పనిచేస్తున్నాడు ఆయన. భారత కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ప్రవల్లిక, 7 ఏళ్ల వయస్సున్న కుమారుడు రిషిత్ ఉన్నారన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఏదో ఎన్నో ఆశలతో అమెరికా లాంటి ప్లేస్కి వెళ్తే అమెరికాలో అభివృద్ధి చెందిన దేశంగా అందరూ చెప్పుకుంటారు. కానీ అక్కడ శాంతి భద్రతలు ఎంత దరిద్రంగా ఉన్నాయనేది ఇట్లాంటి ఉదంతాలు మనకు ఆల్మోస్ట్ నెలలో 3-4 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి చూస్తున్నాం. ఎవడో వస్తాడు డైరెక్ట్గా గన్ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతాడు. సూపర్ మార్కెట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్, పార్కులు, ఇట్లాంటి ఏది తేడా లేకుండా అక్కడ పరమ దరిద్రంగా లా అండ్ ఆర్డర్ ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి ఉదంతాలు నెలలో 2-3 జరగడం. ఎవరు అధికారంలో ఉన్నా కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇది చాలా దారుణమని చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకున్నప్పుడు ఇంత దరిద్రమైన పరిస్థితి ఉండడం అనేది చాలా ఘోరమైన సిచ్యువేషన్గా చెప్పవచ్చు. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. బీఆర్ఎస్ షాక్ అయిపోయింది. అమెరికాకు సంబంధించిన వార్త ఇక్కడ కూడా ఉంది. అమెరికాలో పేలిన తూట, బాపట్ల వాసి బలి. డల్లాస్లో ఓ సూపర్ మార్కెట్లో గోపీకృష్ణ పార్ట్ టైం జాబ్. కౌంటర్లో ఉండగా కాల్పులు జరిపిన దుండగుడు గాయపడి దుర్మరణం. కుటుంబాన్ని ఆదుకుంటాం చంద్రబాబు స్టేట్మెంట్ కనిపిస్తుంది. చాలా ఘోరమైన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.